నమస్కారం. నేను చందు. నిరంతరం ఆనందమే. మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. మరో క్షణంలో సంతోషపు మెరుపు అంతర్ధానం అవుతుంది. శరీరం వేదికగా మనసు విన్యాసాలు అనూహ్యం. హృదయానికి దగ్గరగా వచ్చే బంధుమిత్రుల నుంచి చాలా ఆశిస్తాడు మనిషి. కాలగమనంలో వారి వల్ల కలిగే ఆశాభంగాలు అతడి సంతోష ఆనందాలకు కళ్లెం వేస్తాయి. జీవితపు ఆటలో గెలుపు తనదేనని ధీమాగా భావించే మనిషి భావన తప్పు కాదు. అయితే గెలుపు చక్రపు అదృష్టమనే ఇంధనం ఆవిరై పరిభ్రమణం ఆగిపోవచ్చు. ఊహించని అవమానాలు ఎదురైనప్పుడు మనిషి కుంగిపోతాడు. అందుకే మానవమానాలను సమంగా దర్శించమంటారు దార్శనికులు. సన్మానాన్ని అవమానాన్ని ఒకేలా చూడడం విశేష సాధన వల్ల సాధ్యమవుతుందన్నది విజ్ఞుల మాట. వృత్తిలో రాణిస్తూ ఆస్తులు సంపాదిస్తారు. సంపదను కడదాకా నిలుపుకునేవారు కొందరు మాత్రమే. పెట్టి పుట్టాలంటారు. గత జీవిత దాన ధర్మాల వల్ల ఆయాచిత సంపద కలుగుతుందని ఓ నమ్మకం. సత్పురుషుల ధర్మబద్ధ జీవితం వారికే కాక సమాజానికి కూడా మేలు చేస్తుంది. సువిశాల వినీల ఆకాశంలో రేపు అనేది శూన్యంలో కనిపించే ఓ మెరుపు లాంటిది కళ. దాని పట్ల అపారమైన నమ్మకం కలవారిని అది నిరాశపరచదని ఆశావాహులు అంటారు. రేపటి కళ సాకారం కావడం కోసం మనిషి తన స్వధర్మాన్ని నిర్వర్తించవలసి ఉంటుంది. అన్ని కర్మలకు ఫలితం ఉన్నట్లే రేపటిపై ఆశతో చేసే మంచి కర్మలకు తీయటి ఫలితం లభిస్తుంది. నిస్వార్థ కర్మలు వ్యక్తికి సమాజానికి మేలు చేస్తాయి. శ్రీకృష్ణ పరమాత్మ ఉద్బోధించిన కర్మయోగం సమస్త మానవాళిని ఉద్ధరించేదే. కాలం మనుషులను విడదీస్తుంది, కలుపుతుంది. మనిషి ఆశాజీవి. తన ఆశలకు అనుగుణంగా ప్రవర్తిస్తాడు. తనదైన శైలిలో కాలం ఫలితాన్ని అందిస్తుంది. కాలగమనంలో బంధువులు, స్నేహితులు సైతం ఆశించిన రీతిలో మెలుగరు. ఒక వ్యక్తి ఉద్బోధ వల్లనే మరొకరు ఎంతమాత్రం మారాలన్నది లోకరీతి. మార్పు చెందవలసిన సమయం ఆసన్నమైతే గాని మనిషి మారడు. మంచి చెబితే మారతారనుకోవడం ఒక భ్రమ అంటారు పెద్దలు. అవతలి వ్యక్తి అసమ్మతికి తనదైన కారణం ఉండవచ్చు. తర్కానికి లోబడి మనిషి ఆశా సౌధాలు నిర్మించుకోవాలి. ఎందుకంటే కేవలం ఊహా ప్రపంచంలోనే మనిషి బతకలేడు. దశరథ మహారాజు ఇష్టసఖి కైకేయి తన కుమారుడు భరతుడు కోసం భర్తలు 2 వరాలు కోరింది. రాముడి వనవాసం, భరతుడి పట్టాభిషేకం. ఎవరి భవిష్యత్తు ఉజ్వలంగా ప్రకాశించడం కోసం కైక ఆ 2 వరాలు కోరిందో ఆ భరతుడే. ఆవిడ అనుచిత ప్రవర్తనకు నిందించి దుర్భాషలాడతాడు. తన కోసం ఎవరో ఏదో చేయాలని కాక మనిషి తనకు తానుగా జీవించాలి. కోరుకున్న రీతిలో జీవన గమనాన్ని సాగించాలి. అప్పుడే అతడికి జీవితంలో తృప్తి, ఆనందాలు మిగులుతాయి. ఎదురయ్యే అపజయాలకు కారణమయ్యే కర్మలు మనిషి చేయడు గనుక ఆ వ్యతిరేక శక్తులు అతడి దరిచేరవు. అప్పుడు నిరంతర సంతోష ఆనందాలతో కూడిన బతుకు కర్మయోగి సొంతమవుతుంది అని గోపాలుని రఘుపతిరావు గారు రాసిన అంతర్యామి ఇది. నిరంతరం ఆనందమే. మనం ఎట్లా అనుకుంటే అట్లుంటుంది జీవితం. దానికి ఎంతో కొంతనైతే శ్రమ పడాల్సి ఉంటుంది. అంతకుమించి వాని కోసం వీని కోసం వాని మీద బతుకుతాం, వీని మీద బతుకుతాము, వాడు అది చేస్తాడు ఇది చేస్తాడు అని ఆశపడితే జీవితం మీటు కాకుండా అవుతుంది. మార్పు చెందవలసిన సమయం వస్తే ఖచ్చితంగా మనిషి మారుతాడు. అంతకుమించి ఏం లేదు. ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.